ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ని ఎవరి హయాంలో తీసుకొచ్చారు సార్? మేడం ఇది పూల సుబ్బయ్య జలయజ్ఞం ద్వారా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి అతని హయాంలో దాదాపు పూర్తి చేశారు. 70% దాకా పూర్తి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా గొప్పలు పని చేశారు వాళ్ళు. తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారి హయాంలో దాదాపు 90% మొత్తం పూర్తి చేశారు. ఆయన చేశారు కానీ కాకపోతే ఆ టైంలో అతని వల్ల 2013 భూసేకరణ చట్టం ప్రకారం అతను 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ పెంచారు మేడం. 2019 ఆగస్టు 31 నాటికి 18 సంవత్సరాలు ఎవరైతే నిండారో వాళ్ళ అందరికి కూడా R&R ప్యాకేజ్ వర్తింప చేస్తాము, చేశారు కూడా మేడం. అది మాకందరికి కూడా వర్తింప అయ్యాయి. కాకపోతే ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాలు నిన్నోళ్ళు దాదాపు అన్ని గ్రామాల్లో, ముప్పు గ్రామాలన్నింటిలో కూడా దాదాపు 1500 మంది ఉంటారు. కానీ ఆ చట్టం ప్రకారమే తక్కువ ఉంది మేడం. 2026 నీళ్లు వదిలే నాటికి 18 సంవత్సరాలు ఎవరికైతే నిండి ఉంటాయో వారందరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటున్నారంటే మీకు ఒక్కళ్ళకి ఇస్తే మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుందని మభ్య పెడుతున్నారు మేడం వాళ్ళు. కాకపోతే మాకు మౌలిక సదుపాయాలు కూడా ఏమి అందుబాటులో చేయాలి వాళ్ళు. ప్లాట్లు అయితే ఇస్తున్నారు, మాకు పట్టాలు ఇవ్వలేదు, కరెంటు లేదు, అక్కడ వాటర్ లేదు, ట్యాంక్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఇప్పుడు కొన్ని కాలువలు కూడా వేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళని పంపించి మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, సామాను సర్దుకోండి, మీరు చుట్టాలు ఇళ్లలో పెట్టుకోండి, లేకుంటే మీరు రూములు తీసుకొని ఉండండి, ఆ రకంగా ప్రభుత్వం వారు ఆ అధికారులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగుంది మేడం మాకు. కాకపోతే మేడం మాకు మా ఇంట్లో 4 ఉన్నాం, మాకు ఇంతవరకు ప్యాకేజ్ పడలే, మేము ఎట్ట పోవాలి మేడం? అదేంటి ప్రభుత్వం 750 కోట్ల నిధులు శాంక్షన్ చేసింది కదా, ప్రతి ఒక్కరికి ఇచ్చేసా అంటున్నారు మేడం. అక్కడ పోయి చెక్కు పట్టుకున్న వాళ్ళకి అమౌంట్ పడుతుంది, చెక్కు పట్టుకొని చంద్రబాబు దగ్గర చెక్కు పట్టుకొని నిలబడ్డ వాళ్ళకి అమౌంట్ పడుతుంది. మా లాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఊరక బటన్ నొక్కుతుంది కానీ అమౌంట్ అకౌంట్లలో పట్టంలే. కొంతమందికి 10 మంది 20 మంది ఉంటే 5 మందికి 6 మందికి అమౌంట్ పడుతుంది, మిగతా వాళ్ళకి అసలు ఎట్టుపోతున్నాయి అమౌంట్. ఎట్టుపోతున్నాయి మేడం. మా ఇంట్లో 4 ఉంటే మాకు ఒక్కళ్ళకి వెళ్ళి అమౌంట్, మేము ఎట్ట బయటికి పోవాలి? అది ఇప్పుడున్న పరిస్థితి. పోలీసు వాళ్ళు వచ్చేదేమో మీరు వెళ్ళాలి, మూటలు సర్దుకోండి అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది మా అందరికి కూడా కరెక్ట్ కాదు, అసలు ప్రభుత్వానికి కూడా కరెక్ట్ కాదు. అందరికి అమౌంట్ పడాలి, ప్రతి ఒక్కరికి అమౌంట్ పడాలి. మిస్సింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, న్యూలీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అర్జీలు కలెక్టర్ దగ్గరికి పోయి అర్జీలు పెడుతున్నారు. అర్జీలు పెట్టినా గానీ వాళ్ళకి అసలు వాళ్ళ అర్జీలు పరిశీలించే పరిస్థితి లేదు, పక్కన పెట్టేస్తున్నారు. ఇన్ని రోజులు దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు మేడం. మా ఇట్టున్నాయి, మా చేయండి, గెజిట్ లో చేర్చండి అని వాళ్ళ తాతల తరాల నుంచి ఉన్నాయి వాళ్ళకి ప్రూఫ్లన్నీ. అవన్నీ తీసిపోయిస్తున్నా కానీ కాదంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం మరి ఏం చూస్తుందో ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. మా అందరికి అమౌంట్ పడాలి, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అమౌంట్ పడాలి, మిస్సింగ్ అయిన వాళ్ళకి అమౌంట్ పడాలి, ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ వాళ్ళకి అమౌంట్ పడాలి. ప్రతి ఒక్కరికి అమౌంట్ పడేదాకా కూడా ఒక చెమ్ము కాదు, ఒక గ్లాస్ కూడా కదిలేం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఈ R&R ప్యాకేజ్ అనేది ఆగిపోయింది కదా సార్ ఎలక్షన్ కోడ్ వల్ల. ఒకవేళ అతను ఉంటే మీకు ఈ ప్యాకేజ్ వచ్చి ఉంటేదా మేడం? అతను ఉంటే మాకు అన్ని వచ్చాయి. మాకు అప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ పడకుంటే మా అందరికి R&R ప్యాకేజ్ వచ్చేది, మాకు పునరావాస కేంద్రాలు కల్పించేవాళ్ళు, మేమందరం కూడా బయటికి వెళ్ళేవాళ్ళం.